హాయ్ అండి. ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఆర్ మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నానండి. అదే సేమ్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత గుల్లగా ఎంత బాగా వస్తుందో మీరు చూస్తారు. సో మనకి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ తీసుకుంటున్నానండి నేను. మీ దగ్గర మైదా ఉన్న, సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ ఉన్న, ప్లెయిన్ ఫ్లవర్ ఉన్న ఏదైనా తీసుకోవచ్చు. సో నేను తీసుకున్నది సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్ అండి. ఇవి 3 కప్స్ తీసుకుంటున్నాను సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్. సో మీరు దేంతో అయినా మెజర్ చేసుకోవచ్చు, ఏదైనా గ్లాస్ కానీ దేంతో అయినా. సో ఉప్పు మనకు కావాల్సింది, సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్, ఉప్పు, నేను ఇంకొంచెం సోడా ఉప్పు వేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్. సో మనకు కావాల్సింది పెరుగు, సోడా ఉప్పు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తానికండి, అండ్ కొంచెం వాటర్ కలుపుకునేదానికి. సో ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి. దీనిలో పెద్ద ఇంగ్రీడియంట్స్ పట్టవు. సో నేను ఆల్రెడీ ఇక్కడ 3 కప్స్ ఆఫ్ మైదా వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసింది ఆ తర్వాత పించ్ ఆఫ్ సోడా ఉప్పు. ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. సో మీకు చూపించాను కదా, పించ్ ఆఫ్ సోడా ఉప్పు. సో 3 కప్స్కి మైదాకి నేను 1 కప్ ఆఫ్ యోగర్ట్ తీసుకుంటున్నాను, అంటే పెరుగు తీసుకుంటున్నాను. సో మీరు కూడా పెరుగు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. సో బాగుంటుంది. మీరు 1 కప్ కానీ 1.5 కప్ కానీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఫస్ట్ అయితే 1 కప్ తీసుకోండి, దాన్ని బట్టి మీరు కలుపుకోవచ్చు. ఒకవేళ ఎడిషనల్ కావాలంటే, నాకైతే 1 కప్ చాలు. సో మీరు కూడా అదే మెజర్మెంట్లో తీసుకోండి. 3 కప్స్కి 1 కప్ ఆఫ్ పెరుగు దాంతో కలుపుకోండి. ఎడిషనల్గా మీకు వాటర్ పట్టవండి. ఒకవేళ పడితే ఒక చేతి నిండా నీళ్లు తీసుకోండి, కొంచెం చేతి నిండా ఇట్లా కలుపుకోవటానికి. అంతేగాని మీరు ఎక్కువ గ్లాసులు పోయొద్దు. అసలు గ్లాసులో కాదు, ఇలా చేతిలో మనం ఇలా ఫిస్ట్ ఇట్లా పడితే ఎంత వాటర్ హోల్డ్ చేయగలుగుతామో అంత వాటర్ పోసుకోండి. అంతే, దాంతో కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూసారు కదా. సో థిక్ కన్సిస్టెన్సీ, అంటే గ్లూ కన్సిస్టెన్సీ. ఇడ్లీ బ్యాటర్ థిక్నెస్ ఉండాలి, గ్లూ లాగా ఉంటుందండి. సో మీరు ఆ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు మీరు కలుపుకోండి. అండ్ దాన్ని పిండిని బాగా బీట్ చేయాలి. సో బాగా బీట్ చేసి ఏది కూడా అందులో కొంచెం కూడా గడ్డలు కానీ అలాంటి ఏమీ లేకుండా బాగా బీట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి, మీకు కావాలంటే అల్లము, కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ ఉప్పు అండ్ సోడా ఉప్పు అండ్ పెరుగు, ఇదేనండి బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. సో నాకు మీరు కూడా అట్లా కావాలంటే చేసుకోండి. అండ్ ఇది అప్పటికప్పుడు కలిపి మనం చేసుకుంటున్నామండి. అవర్స్ టుగెదర్ నానపెట్టలేదు, లేదంటే బిఫోర్ డే నానపెట్టలేదండి. అప్పటికప్పుడు మనం కలిపి చేసుకుంటున్నాము. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన అంతా కాలిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుందండి, ఉడకదు, పిండిగా ఉంటుంది. సో మీరు మేక్ ష్యూర్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత అప్పుడు మనము ఈ మైసూర్ బోండా అనేది మనం వేసుకోవటం స్టార్ట్ చేస్తాం. డంప్లింగ్స్ వేసుకుంటామండి. సో వేసుకున్న తర్వాత దాన్ని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండండి. సో ఎప్పుడైతే అది గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్కి వస్తుందో, డార్క్ గోల్డెన్ బ్రౌన్, సో అప్పుడు మనం తీసేయచ్చండి. మీకు తెలుస్తుంది కలర్ చేంజ్ అయిన తర్వాత. అప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. సో ఈ పరంగా కనుక మీరు చేస్తే ఎటువంటి ఆయిల్ కూడా పీల్చదండి మైసూర్ బజ్జీ. ఆయిల్ పీల్చదు. అండ్ మీకు చాలా లోపలంతా గుల్లగా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం పిండి కలుపుకోవటం అండి. సో మనం పిండి కలుపుకోవటం, ఆ కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు కనుక అది కనుక చేయగలిగితే మిగతాదంతా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అది మీరు వేసిన తర్వాత, బోండాలు వేసిన తర్వాత కొన్ని మనకి తిప్పటం కష్టంగా ఉంటుంది. మీరు షేపుల గురించి వరీ అవ్వద్దు. మీరు ఏ షేప్లో వేసినా అవి రౌండ్గానే వస్తాయండి. సో
దాన్ని నెమ్మదిగా తిప్పండి. కొన్ని తిప్పటం కష్టంగా ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు మనము. దాన్ని కొంచెం గరిటెతో పట్టి ఉంచి. సో అవన్నీ కాలిన తర్వాత మనము ఇక్కడ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఇవి తీసేయచ్చు. ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం అది తీసుకోవచ్చు. అవి ఉడికిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఈ కలర్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా దీనికన్నా ఎక్కువ అయింది అంటే మనకి మాడిపోతుంది. సో నేను ఇవి ఇప్పుడు తీసేయబోతున్నాను. సో ఇవి చూడండి, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేయచ్చు. సో నేను మళ్ళీ మీకు ఇంకొక వాయి కూడా, ఇది ఫస్ట్ వాయి అండి, నేను ఇంకొక వాయి కూడా మీకు వేసి చూపిస్తాను ఎలా చేయాలి అని. సేమ్ ప్రాసెస్. సో చాలా నెమ్మదిగా దగ్గరగా వేయండి. కొంచెం ఆయిల్లోకి మరీ డిప్ చేయొద్దు మీరు చెయ్యి. కొంచెం పైకి, మరీ పైకి కాకుండా కొంచెం దగ్గరగా ఉండేలాగా వేయండి. పైనుంచి వేశారు అంటే ఆయిల్ అంతా చింది మొహం మీద చేతుల మీద పడి కాలుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా దగ్గరగా ఉంచి వేయండి. షేప్స్ గురించి అస్సలు వరీ అవ్వద్దు. ఏ షేప్లో వేసినా అది రౌండ్గానే వస్తుందండి. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేస్తే చాలు. సో మీరు ఇందులో 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు పెరుగు ఒక 3 కప్స్ ఆఫ్ మైదా తీసుకుంటే 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకొని, మీకు అప్పుడు సరిపోకపోతే కొంచెం చేతిలో నీళ్ళు, కొంచెం చేతిలో నీళ్ళు తీసుకొని కలుపుకుంటూ ఉండండి. అంతే తప్పించి మీరు లూజ్ చేశారు, పిండి లూజ్ అయింది అంటే నూనె పీల్చేస్తుందండి. సోడా ఉప్పు ఎక్కువైనా కూడా నూనె పీల్చేస్తుంది. సో 4 ట్రిక్స్ ఏంటి అంటే, ఇందులో పెరుగు మనం కరెక్ట్ అమౌంట్ పెరుగు తీసుకోవాలి. అలాగే సోడా ఉప్పు ఎక్కువ వేయకూడదు, ఒక పించ్ చాలు. ఎక్కువ వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. కన్సిస్టెన్సీ అండి, అగైన్ కన్సిస్టెన్సీ కూడా లూజ్ కన్సిస్టెన్సీ అయింది అంటే అది అస్సలు అంటే ఆయిల్ పీల్చేస్తుంది అండి. అగైన్ షేప్స్ ఉండవు వాటికి. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీరు గుల్లగా రావాలి అంటే దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి లంప్స్ ఉండకూడదు, అంటే ఎటువంటి ఉండలు ఉండకూడదు. సో చాలా బాగా బీట్ చేసుకోవాలి. అది మీరు బీట్ చేసుకొని దాన్ని అప్పుడు మీరు వేసుకోండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అది కొంచెం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి, గ్లూయిగా ఉండాలి. సో మీరు అది కన్సిస్టెన్సీ గుర్తుపెట్టుకొని చేసుకుంటే చాలండి. అదర్వైజ్ ఈ 4 మీరు కరెక్ట్గా చేయగలిగితే మీకు ఈజీగా వేసుకోవచ్చు మైసూర్ బజ్జీ అనేది. సో అవర్స్ టుగెదర్ ఏం నానపెట్టుకోని అవసరం లేదండి, అంటిల్ అన్లెస్ మీకు అలా నచ్చితే తప్పించి. అసలు అమేజింగ్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నాకు తెలిసి ఈజీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. హోప్ యూ గోనా లైక్ దిస్ వీడియో. సో సేమ్ వే నేను ఇంకొకసారి కూడా మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో అన్నీ వేసేసుకున్న తర్వాత మీరు చాయిస్ ఆఫ్ చట్నీ అండి, మీరు దేంతో తినాలనుకుంటారో దాంతో. నేనైతే ఈరోజు పల్లీ చట్నీ విత్ కారం పొడి మేము తింటున్నాము. సో మీకు దేంతో కావాలంటే దాంతో అండి. మీరు కావాలంటే ఆవకాయతో తినచ్చు, కావాలంటే ఉట్టి కారపొడి, కొబ్బరి కారం, దేంతో అయినా, ఎర్ర కారం దేంతో అయినా తినచ్చు అండి. సో చాయిస్ ఈజ్ యోర్స్. సో చాలా సింపుల్, చాలా ఈజీ. హార్డ్లీ అంటే మీరు కలిపిన 10 minutes లోపలే రెడీ అయిపోతుందండి. ఇది మీకు కనిపించేదానికి అంత పని అనిపిస్తుంది, కానీ ఇట్స్ జస్ట్ లైక్ 10 minutes పని అంతే. సో 10 minutes లోపల ఫస్ట్ వాయి మీరు బయటకు తీసేయచ్చు. సో సేమ్ వే మీరు రెస్ట్ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ చూపించినలాగా వేసుకుంటే మీకు చాలు. నేను మళ్ళీ ఈ వీడియోలో మీకు ఒకటి కట్ చేసి తుంచి చూపిస్తానండి. అది ఎలా ఉంది, లోపల ఏదైనా ఆయిల్ పీల్చింది ఎంతవరకు. మనం ఆయిలీ ఫుడ్ అంటే ఆయిల్ డెఫినెట్గా ఉంటుంది, కానీ ఆయిల్ పీల్చటం అంటారు చూడండి, ఆయిల్ అంతా దీంట్లోకి పట్టేసి అది మీరు తింటున్నా ఎగటు కడుతూ ఉంటుంది. అలా ఉండదండి. ఇది చాలా టేస్టీగా
ఎగుటు కొట్టకుండా నీట్గా చాలా బాగుంటుంది. సో మీరు ఒక్కసారి ఇది నేను ఒకసారి తుంచి చూపిస్తాను, అది కూడా చూడండి మీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి మైసూర్ బజ్జీ ఇలా తుంచినప్పుడు మీకు గుల్ల గుల్లగా అస్సలు ఆయిల్ లేకుండా నార్మల్గా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుందండి. అదే మీరు థిక్ బ్యాటర్తో వేసిన అది కూడా థిక్గా ఉంటుంది, అసలు చాలా గట్టిగా రాళ్ళలాగా వస్తుంది, అది అసలు బాగోదు. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.